6వ ప్రపంచ మహాసభలకి రావటం జరిగింది. నేను ఒక రైటర్ని, సినిమా డైరెక్టర్ని, ప్రొడ్యూసర్ని. వీడే మన వారసుడు అనే తెలుగు చలనచిత్రం తీశాను. ఆ విధంగా నాకు ఇక్కడ ఆహ్వానం వచ్చింది. జనవరి 12, 2025లో ఆడియో లాంచ్ కూడా జరుగుతుంది కందుకూరులో, ప్రకాశం జిల్లా కందుకూరులో. ఈ కార్యక్రమానికి రావడం చాలా బాగా, ప్రేక్షకులు కూడా ఎక్కడెక్కడి నుంచో, నేనైతే హైదరాబాద్ నుంచి వచ్చాను. చాలా బాగా జరుగుతుంది కార్యక్రమాలు. నేను రచయితని, గాయకుడిని. గత ప్రకాశం జిల్లా రచయితల సంఘం నుంచి మొదలుకొని కృష్ణా జిల్లా రచయితల మహాసభలో గౌరవ సభ్యులుగా ఉన్నాను. ఇది 5వసారి ఈ ప్రపంచ తెలుగు రచయితల మహాసభలకి విజయవాడ రావడం నాకు స్ఫూర్తినిచ్చినటువంటి ఒక సభ. ఈ సభలకు వచ్చేసి రచయితగా నేను కొన్ని పాటలు రాయడం జరిగింది, ప్రైవేట్ పాటలు. అదేవిధంగా న్యాయసేవ చైతన్య గేయాలు కూడా రాశాను, వడ్డెర చైతన్య గేయాలు కూడా రాశాను. కాబట్టి నాకు స్ఫూర్తినిచ్చింది సభ. ఈ సభకి మీరు సహకరిస్తున్నటువంటి మీడియా మిత్రులు, యూట్యూబ్ ఛానల్స్ అయితేనేమి, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారు అందరికి కూడా సహకరిస్తున్నారు. కాబట్టి ఈ సభలు కూడా సక్సెస్ అయినాయి. ఇప్పుడు జరుగుతున్నవి 6వ ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు. ముఖ్యంగా ఈ సభల యొక్క ఉద్దేశం, ముఖ్యంగా నేడు భాషపై యువతకి ఉన్నటువంటి అవగాహనను మరింత పెంచి వాళ్లకు సాహితీ రంగం పైన, రచనా రంగం పైన కూడా వాళ్ళకి ప్రత్యేకమైన మెరుగులు దిద్ది దానిలో అభివృద్ధిని చేయడం కోసం పద్య రచన కానివ్వండి, వచన రచన కానివ్వండి, అన్ని రకాలైనటువంటి రచనా ప్రక్రియలకు శిక్షణా తరగతులు నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ సభలు ప్రత్యేకంగా యువతను ఉద్దేశించి మనం త్వరలోనే యువజన దినోత్సవం కూడా జరుపుకుంటున్నాము. ఆ సందర్భంగా యువతని ఉద్దేశించి శిక్షణా తరగతులు నిష్ణాతులైనటువంటి పండితులతో అన్ని రకాల విభాగాలకు, అన్ని రకాల రచనా విభాగాలకు సంబంధించి వాళ్ళకి శిక్షణా తరగతులు నిర్వహించడం ఈ సభల యొక్క ముఖ్య ఉద్దేశం. అలాగే ప్రతినిధులు కూడా 2000 మందికి పైగా ప్రతినిధులు అసంఖ్యాకంగా విచ్చేయడం, మరి ముఖ్య అతిథులు కూడా అందరూ కూడా వివిధ రంగాలకు చెందిన ప్రముఖులందరూ విచ్చేసి వారి యొక్క అమూల్యమైన సందేశాలు ఇవ్వడం జరుగుతున్నది. అలాగే ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి తెలుగు వాళ్ళు కూడా విచ్చేసి ఇతర రాష్ట్రాల నుంచి కూడా, చుట్టుపక్కల ఉన్న అన్ని రాష్ట్రాల నుంచి పెద్దవాళ్ళందరూ, అక్కడ ఉన్న తెలుగు వాళ్ళందరూ కూడా ఎంతో భాష మీద ఎంతో అభిమానాన్ని చూపిస్తూ, మాతృభాషపై మమకారాన్ని చూపిస్తూ ఈ సభలకు విచ్చేసి జయప్రదం చేశారు. నేను ఈ సభల్లో కార్యకర్తగా ఎన్రోల్మెంట్లో ఉన్నాను. దాదాపుగా ఎన్రోల్ చేసుకున్న ప్రతినిధులు అందరూ కూడా విచ్చేశారు. చాలా సంతోషంగా, ఆనందంగా ఈ సభలు జరుగుతున్నాయి. దీన్ని బట్టి మాతృభాషపై మరింత అభిమానం ప్రజల్లో, అలాగే ముఖ్యంగా యువతలో, నేటి తరంలో మరింత అభివృద్ధి చెందుతుందని ఆకాంక్షిస్తున్నాను. సభలు నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకులకి, విచ్చేసిన ప్రతి వారికి ధన్యవాదాలు.